గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మస్టాంగ్ కార్ అయితే అమ్మడానికి అయితే వచ్చారనమాట. సో నేను ముందే ఎక్కి కూర్చున్నాను కార్లో, ఎందుకంటే కొంచెం లాంగ్ ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర. సో వెళ్తూ దారిలో అయితే మాట్లాడతాం. సో లాస్ట్ వీడియోకి వచ్చేసి అయితే లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ అయితే చేశారు గైస్, 7 లైక్స్. సో కంప్లీట్ చేసి 10 లైక్స్ అయితే కొట్టారు. సో ఈ వీడియోకి కూడా 10 లైక్స్ అయితే కొడతారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. సో ఓకే, దూరం ఏం లేదు, రైల్వే స్టేషన్ పక్కనే గైస్. సో లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తాను గైస్. 1 మినిట్. ఓకే గైస్, మాటలోని డీలర్ అయితే వచ్చేసాడు. సో డీలర్తో మాట్లాడదాం. అన్న మీరేనన్నా మస్టాంగ్ కార్ అమ్మేటోళ్ళు? అవునన్నా మేమే అన్న. సో మా ఫ్రెండ్ అయితే మీకు మనీ అయితే చెప్పాడనమాట. ఎంత చెప్పాడు? నాకైతే 10 lakhs అయితే చెప్పాడన్న. సో ఈ కార్ని చూస్తుంటే 10 lakhs కాదు, ఇంకెక్కువ ఇవ్వాలనిపిస్తుంది. సో 15 lakhs అయితే ఇస్తున్నాను అన్న. 15 lakhs అయితే వద్దన్న, నాకు 10 lakhs ఇవ్వండి అన్న. మా ఫ్రెండ్ 10 lakhs చెప్పాడు కాబట్టి నాకు 10 lakhs అయితే ఓకే. 15 lakhs వద్దన్న. ఇంత మంచిగా సెకండ్ హ్యాండ్ కార్ అంటే నేను నమ్మలేకపోతున్నా. సో ఇది కొత్త కార్ లెక్క ఉంది కాబట్టి నేను 15 lakhs అయితే ఇస్తున్నాను. ఎంజాయ్. నా తరపున నీకు 5 lakhs ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాను. సో టేక్ ఇట్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఓకే గైస్, డీలర్ అయితే వెళ్ళిపోయాడు అనమాట కార్లో. సో మంచి డీలే గైస్, 15 lakhs అయితే వచ్చేసాయి అనమాట ఫస్ట్ కార్లోనే. సో చూద్దాం, ఇంటికైతే వెళ్తున్నాను గైస్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే గైస్, ఇప్పుడే వచ్చి ఇంట్లో బ్యాగ్ పెట్టి వచ్చాను గైస్. అండ్ నా స్కూటీ కూడా అయితే జరిపాను అనమాట. ఈలోపే సెకండ్ డెలివరీ పర్సన్ కూడా అయితే వచ్చేసారు. సో వెళ్దాము. సో ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారు? మన షోరూమ్ దగ్గర గైస్. సో అక్కడికైతే వెళ్ళదలుచుకోలేదు, డీల్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, కానీ 20 lakhs గైస్. సో తప్పదనిపించింది. సో లెట్స్ గో, వెళ్దాము. వెయిట్, మళ్ళీ అడ్రస్ అయితే పెట్టారు గైస్, షోరూమ్ దగ్గర కాదు. ఓకే, ఇక్కడ చూపిస్తుంది గైస్. ఇక్కడ ఇక్కడ ఇల్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ అయితే ఇల్లు ఉంది గైస్. సో ఇక్కడే అనమాట. సో బయట అయితే వెయిట్ చేద్దాం. గేట్ ఓపెన్ అవుతుంది, వద్దు, బయటే వెయిట్ చేద్దాం గైస్. సో అతనే వస్తాడనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇదే కదన్నా కార్ అయితే అన్న. సూపర్ అన్న. ఓకే సూపరా, ఓకే డీల్. సో ఇదిగో నీ మనీ, థ్యాంక్స్ అన్న. సో నేను షోరూమ్కి అయితే వచ్చాను గైస్. వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నాడు, వాళ్ళ అన్న అయితే లేడు. సో వచ్చిన తర్వాత షాక్ ఇస్తాడనమాట. సో 4 vehicles అయితే ఉన్నాయి. నేను దీంట్లో ఎండోవర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో నాకైతే ఈ కార్ కావాలి. అలాగే సార్, ఓకే ఇవ్వు. సో ఎంత పడిద్ది వెహికల్? సార్ మీకైతే ఇది బెస్ట్ ప్రైస్ అనమాట. సో 18 సారీ, నాకు నచ్చింది సార్ కొంచెం. సో చెప్పడానికి కొంచెం దిగాస్. సో సార్ ఈ కార్ వచ్చేసి మీకు 18 lakhsకి అయితే వస్తుంది కదా సార్? డిస్కౌంట్ లేదా సార్? 20% డిస్కౌంట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఉండి వెళ్ళారు కాబట్టి మీకు 15 lakhsకి అయితే ఇస్తాం సార్. సో ఓకే డీల్, ఓకే. సో తొందరగా బయట పెట్టు కార్ని సార్. ఓకే సార్. ఓకే గైస్, వెహికల్ అయితే కొనేసామన్నమాట. సో వెళ్తున్నాను. సో క్యాష్ అయితే ఇచ్చేసాను. సో వాళ్ళని వచ్చిన తర్వాత షాక్ అవుతాడు, చెప్తాడు. నాకు తెలిసినంతవరకు కంపల్సరీ అయితే చెప్తాడు గైస్ వాళ్ళన్నకైతే ఈ విషయం వచ్చేసి. సో ఓకే, మనమైతే ఇంటికి వెళ్దాము. ఓకే గైస్, మనమైతే ఇంటికి వెళ్దాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాను గైస్. సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో నేను మొన్న పాత యాక్టివ్ అయితే ఉంది. సో దీన్ని కూడా ఫ్యూచర్లో అయితే అమ్మేస్తాను గైస్. సో ఒక ఎండోవర్ అయితే కొన్నాం. సో ఫ్యూచర్లో మనకి ఈ వెహికల్ ఉంటుందో ఉండదో చెప్పలేము. సో 2 vehicles అయితే అమ్మేసాము. ఓకే, సో దట్స్ ఫర్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. వెయిట్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఫ్రీయే కదా. I'll see you in the next one. See you guys.